హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'రెట్రో'. సూర్య, పూజా హెగ్డే లీడ్ పేర్గా కార్తీక్ సుబ్బరాజు గారి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక అనాథ. అప్పుడే ఒక గ్యాంగ్‌స్టర్ కపుల్ ఆ బాబుని చూస్తారు. ఆ గ్యాంగ్‌స్టర్ వైఫ్ ఆ బాబుని పెంచుకుందామనేసరికి అతను కూడా ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఆ బేబీయే పెద్దయ్యాక మన హీరో. హీరో ఆ పెంపుడు తండ్రి కోసం ఎన్నెన్నో చేస్తాడు. అదే టైంలో హీరోయిన్ తన లైఫ్‌లోకొస్తుంది. అన్నీ మానేసి పెళ్లి చేసుకుందాం అంటుంది. కరెక్ట్‌గా పెళ్లి టైంలో ఒక ఇష్యూ. దాని తర్వాత హీరో జైల్‌కి, హీరోయిన్ ఏమో ఎటో వెళ్ళిపోతుంది. సో, ఆ ఇన్సిడెంట్ ఏంటి? అసలు హీరో జైలుకెందుకు వెళ్తాడు? హీరోయిన్ ఎటెళ్ళిపోతుంది? మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తారా లేదా? హీరో పెంపుడు తండ్రి ఏమవుతాడు? అండ్ విలన్స్‌కి, హీరోకి లింక్ ఏంటి? లాస్ట్‌కి ఏమవుతుందనేది ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే టైటిల్స్ అప్పుడొచ్చే యానిమేటెడ్ సీక్వెన్స్ అండ్ మ్యూజిక్ బావుంది. అండ్ పెళ్లిలో దాదాపు 20 మినిట్స్ సింగిల్ షార్ట్ సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా బావుంది. అంతే. ఆ 20 మినిట్స్ తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది టార్చర్. 3 అవర్స్. రెట్రో కాదిది. రాడ్రోయ్ అనేలా భయపెట్టేసింది. అసలు సూర్య గారు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు మూవీస్? మొన్న 'కంగువ', ఇప్పుడు ఇది. అసలు ఈ మూవీలో అయితే పర్పస్ లేదు. అసలు హీరో ఏదేదో చేస్తాడు. ఒక ఎమోషన్ లేదు. కామెడీ లేదు. అట్‌లీస్ట్ ఫైట్స్ ఏమన్నా బావున్నాయా అంటే, అసలు కెమెరా ఎలా పడితే అలా తిప్పేసి ఆ ఇంపాక్ట్ లేకుండా చేసేశారు. ఇక 'పూజా హెగ్డే' గారు ఏదో ఆప్షనల్‌గా హీరోయిన్ ఉండాలని పెట్టుకున్నట్టుంటాయి సీన్స్. స్టోరీ కూడా సేమ్. ఒకటి కాదు, మల్టిపుల్ స్టోరీస్. అన్నీ పాత రొట్ట స్టోరీసే. అసలా హీరోయిన్ బాధేంటో అర్థం కాదు. ఆ విలన్స్ ఏంటో, రాజులేంటో, బానిసలేంటో, నవ్వులేంటో, ఆయుధాలేంటో అసలేం అర్థం కాదు. ఇదంతా పక్కన పెడితే 3 అవర్స్ డ్యూరేషన్. మనిషి మీద పగ తీర్చుకోవాలంటే ఈ మూవీకి తీసుకెళ్తే చాలు అనిపించింది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, టార్చర్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్. ఇది సూర్య గారి మీద ఎంత అభిమానమున్నా, ఇలాంటి మూవీస్ చూడాలంటే గుండె ధైర్యం కూడా కావాలి. అడల్ట్ కంటెంటే కాదు, అసలు కంటెంట్ కూడా లేదు. మీరు సూర్య గారి డై హార్డ్ ఫ్యాన్ అయితే ఒకసారి భరించొచ్చు. ఈ మూవీ చూసిన వాళ్ళెవరన్నా ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.